ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్ నుండి మహాబలేశ్వరం ట్రిప్ అయితే 2 డేస్ ప్లాన్ చేయడం జరిగింది. ఫ్రైడే నైట్ హైదరాబాద్లో మేము ఇంటర్సిటీ బస్ అయితే ఎక్కి పూణేలో మార్నింగ్ అరౌండ్ 8:30కి అయితే రీచ్ కావడం జరిగింది. సో అక్కడ నుండి ఆటో పట్టుకొని మహాబలేశ్వర్కి వెళ్ళే బస్సెస్ అయితే ఒక దగ్గర బస్ స్టేషన్ ఉంటుంది. ఆ బస్ స్టేషన్కి 200 రూపీస్ ఇస్తే వాళ్ళు దించిళ్ళు. 4 మెంబర్స్కి ఆటో మాట్లాడుకున్నాం. అండ్ అక్కడ నుంచి అయితే రెగ్యులర్గా మీకు మహాబలేశ్వరంకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో 250 అనుకుంటా పర్ హెడ్ వచ్చేసి 4 మెంబర్స్కి 1040 రూపీస్ అయింది. అండ్ ఒకవేళ కనుక మీకు బస్సెస్ కంఫర్టబుల్గా లేకపోతే షేరింగ్ క్యాబ్స్ కానీ లేకపోతే ట్యాక్సీ కానీ మాట్లాడుకొని మహాబలేశ్వరంకి వెళ్ళవచ్చు. సో పూణే నుండి మహాబలేశ్వరంకి మనకి జర్నీ అయితే 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సో క్యాబ్లో కూడా మీరు ఇలా వెళ్ళవచ్చు. బస్సులో వెళ్తే లేట్ అవుతుంది, క్యాబ్ అంటే కొద్దిగా ఫాస్ట్ వెళ్తారు. సో జర్నీ టైం వచ్చేసి పూణే నుండి మహాబలేశ్వరంకి 4 to 5 అవర్స్ అయితే పడుతుంది. బేస్డ్ అపాన్ మనకి వెదర్ యొక్క కండిషన్, క్లైమేట్ సిచ్యువేషన్ బట్టి కార్లో అయితే 2 అవర్స్ పడుతుంది. సో మేము ఈ విధంగా మహాబలేశ్వరంకి అయితే వెళ్ళడం జరిగింది. చూడండి, ఘాట్ రోడ్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో మహాబలేశ్వరంలో దిగిన తర్వాత మేమైతే చాలా రూమ్స్ సెర్చ్ చేసిన తర్వాత ఒక కాటేజ్లో దిగడం అయితే జరిగింది. సో ఈ కాటేజ్ పేరు ఏంటంటే లివింగ్ ఇన్ నేచర్ అనే కాటేజ్. సో ఇది మహాబలేశ్వరంలో ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో సో ఆ మార్కెట్కి దగ్గరలోనే ఉంటుంది లివింగ్ ఇన్ నేచర్ అని చెప్పేసి కాటేజ్. సో 4 మెంబర్స్కి 4 బెడ్స్ అవైలబుల్గా ఉన్న రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. 1500 ఓన్లీ మాకు ఛార్జ్ చేసిండు. చాలా చీప్ అనిపించింది, అంటే ప్రైస్ పరంగా చాలా బెస్ట్ ఉన్నది. అండ్ చూడండి, అక్కడ లొకేషన్ కూడా మాకైతే చాలా బాగా అనిపించింది. సో మేము డోర్ ఓపెన్ అయితే చేయగానే మాకైతే ఈ విధంగా వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో కాటేజ్ అయితే చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. అండ్ బాగా రిలాక్స్ అయిపోయినాం జర్నీ చేసిన తర్వాత. సో నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే మేము బస్సు పట్టుకొని వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయింది. సో అక్కడ ఒక 1 అవర్ ఒక మంచి రూమ్ కోసం వెతికి ఈ కాటేజ్లో అయితే మేము సెట్ అయిపోయినాం. దాని తర్వాత ఈవినింగ్ 4 o'clock బయటికి వచ్చి ఇలా చూస్తే మొత్తం ఫాగ్, ఇంకొక 10 నిమిషాలలో మొత్తం చీకటి అయిపోయింది. అండ్ ఒక 15 నిమిషాలు అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మేమైతే మహాబలేశ్వరంలో ఉన్నటువంటి మార్కెట్లోకి ఎంటర్ అయినాం. సో ఇక్కడ మనకి లేనిదంటూ ఏదీ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, అంటే షాపింగ్ అయితే ఎక్సలెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మేమైతే జాకెట్స్ తీసుకున్నాం, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అక్కడ పర్చేస్ చేయడం జరిగింది. సో అలా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్, సాటర్డే నైట్ రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సండే ఎర్లీ మార్నింగే మేము మహాబలేశ్వరం టెంపుల్కి స్టార్ట్ కావడం జరిగింది. సో అరౌండ్ 8:30కి అయితే మేము కాటేజ్ నుండి చెక్అవుట్ చేసి సో మహాబలేశ్వరం టెంపుల్కి జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో జర్నీ అయితే చాలా ఎక్సలెంట్ వ్యూస్ అయితే మనకు కనబడతాయి. చూడండి, కంప్లీట్గా మనకి ఫారెస్ట్ వ్యూ ఉంటుంది. ఎటు చూసినా కానీ అసలు ఫుల్ రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయి, మనకైతే బైక్ రెంటల్ అవైలబుల్స్గా ఉన్నాయి. ఒకవేళ మీరు మహాబలేశ్వరంలో ఓన్ వెహికల్లో ఉంటే ఓకే, లేదంటే లోకల్ ట్యాక్సీలు ఉంటాయి. సో పర్ డే వచ్చేసి 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మాకైతే కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే 2500 అయితే ఛార్జ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుండి మేమైతే మహాబలేశ్వరం టెంపుల్కి రీచ్ కావడానికి ఒక అరౌండ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పట్టింది టైం. మహాబలేశ్వరంలో ఓల్డ్ మహాబలేశ్వరంలో నుండి శివ టెంపుల్కి అయితే మేము రీచ్ కావడం జరిగింది 9:30 వరకు. సో చూస్తూనే ఉండండి, జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మాన్సూన్లో మాత్రం మహాబలేశ్వరం ట్రిప్ మాత్రం మిస్ కావద్దు.
సో ఆల్మోస్ట్ సండే 9 o'clock 9:30 అరౌండ్. సో ఆ టైంకి అయితే మేము మహాబలేశ్వరం యొక్క శివ టెంపుల్కి అయితే రీచ్ కావడం జరిగింది. సో టెంపుల్కి అయితే ఈ విధంగా దారి ఉంటుంది. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో టెంపుల్లో వ్యూ అయితే మీకు చూడండి. టెంపుల్ అయితే ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కృష్ణా నది స్టార్ట్ అవుతుందట. సో చాలా బాగుంది. సో చాలా ఓల్డ్ టెంపుల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే మహాబలేశ్వరంలో ఉన్నటువంటి ఈ టెంపుల్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండేవాడట. అండ్ చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నది ఈ టెంపుల్ అయితే. ఎక్సలెంట్ ఉన్నది. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి సో ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు అలా మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూసిల్లు కదా, ఇదైతే మహాబలేశ్వరంలో ఉన్నటువంటి మెయిన్ శివుని యొక్క మందిరం. ఈ మందిరంలో ఉన్నటువంటి శివుని దర్శనం కోసం అయితే ఎక్కడెక్కడ నుండి దేశం నలుమూలల నుంచి అయితే ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా పురాతనమైనటువంటి కట్టడం ఇది. చూడండి ఎంతో పీస్ఫుల్గా ఉన్నది ఇక్కడ చూడడానికైతే. సో మీరు కూడా మహాబలేశ్వరం వస్తే ఫస్ట్ మిమ్మల్ని తీసుకుపోయే ప్లేస్ అయితే ఇక్కడే ఉంటుంది. సో ట్యాక్సీ వాళ్ళు కానీ లేకపోతే మీరు వెళ్ళాల్సినటువంటి ఫస్ట్ ప్లేస్ అయితే ఇదే. సో ఎర్లీ మార్నింగ్ అయితే మీకు ఎక్కువ మంది జనాలు అయితే ఉండరు, పబ్లిక్ ఎక్కువ ఉండదు. సో ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్తే బెస్ట్ 9:30 లోపల. చూసి టెంపుల్ యొక్క వ్యూ అయితే ఇంత అద్భుతంగా ఉంటుంది. సో మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మీరు చూడండి ఒక్కసారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇట్లా మొత్తం. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. లొకేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నది. మహాబలేశ్వరంలోని శివుని యొక్క టెంపుల్ని మనం విజిట్ చేసిన తర్వాత, శివుని దర్శనం అయిపోయిన తర్వాత అలా కొద్దిగా ముందుకి మమ్మల్ని మా యొక్క క్యాబ్ డ్రైవర్ అయితే నెక్స్ట్ లొకేషన్ పాయింట్కి తీసుకోవడం జరిగింది. సో అదే వచ్చేసి మ్యాప్రో గార్డెన్. మ్యాప్రో గార్డెన్ అంటే ఇక్కడ స్ట్రాబెర్రీ తోటని ఏ విధంగా పెంచుతారు, స్ట్రాబెర్రీ చెట్లు ఏ విధంగా ఉంటాయి, సో అవన్నీ కూడా మనకి ఏంటంటే మినీ గార్డెన్ లాగా సో ఇక్కడ టూరిస్టులకి చూపించే విధంగా అయితే అరేంజ్ చేసి ఉంచడం జరుగుతుంది. సో చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నది. సో వీటిని ఇండోర్లో పెంచుతారంట ఈ విధంగా. ఇవి మొత్తం కూడా మనకి స్ట్రాబెర్రీ చెట్లు. అండ్ సో ఈ యొక్క మ్యాప్రో గార్డెన్ విజిట్ చేసిన తర్వాత మనకి పక్కనే ఉన్నటువంటి రెస్టారెంట్లో సో డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. స్ట్రాబెర్రీకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ చేయాలనుకుంటే చేయండి. అండ్ ఈ మ్యాప్రో గార్డెన్ అయితే కంపల్సరీ సెకండ్ ఉండాలి మన లిస్ట్లో. టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాప్రో గార్డెన్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా మనం మ్యాప్రో గార్డెన్ అయితే విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఎకో పాయింట్ లేకపోతే ఇది ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ అయితే మనకు మహాబలేశ్వరంలో ఇది నెక్స్ట్ వ్యూ పాయింట్ లొకేషన్ అన్నట్టు మనకి. సో మనం విజిట్ చేసే ప్లేస్లలో చూడండి, ఇది ఏదైతే కనిపిస్తుందో అది ఎలిఫెంట్ హెడ్, ఏనుగు తలలాగా పెద్ద కొండ అయితే ఉంటుంది. సో అందువల్ల దీనిని ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క లొకేషన్ చూడడానికి అయితే మనకి 2 కళ్ళు అయితే సరిపోవు. ఏదో గ్రాఫిక్స్లో కలర్ గ్రేడింగ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ మీరు చూసినట్లయితే ఫోన్లో చూసిన దానికంటే 100 times అనేది మనకి చాలా అద్భుతంగా అయితే ఈ లొకేషన్ కనబడుతుంది. ఫుల్ గ్రీనరీ ఉంటుంది మాన్సూన్లో. ఆ పైన కనిపిస్తున్నది మొత్తం కూడా మనకి ఏంటంటే ఫాగ్.
ఈ లొకేషన్ చూడాలంటే 2 కళ్ళు అయితే సరిపోవండి మనకి. సో ఇక్కడే దీన్ని ఆనుకొని మనకి ఎకో పాయింట్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ ఏదైతే ఉన్నదో దాన్ని మంకీ వాటర్ ఫాల్ అంటారు. సో దీని చుట్టూ కూడా చాలా అద్భుతంగా అయితే మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ లొకేషన్స్ అన్నట్టు. సో ఇక్కడ ఆగి చాలామంది ఫోటో తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ వాటర్ ఫాల్ చూడండి, అసలు ఆ వ్యూ చూడండి, ఆ వాటర్ ఫాల్ చూడండి. అసలు హాలీవుడ్ మూవీస్లో లేకపోతే అక్కడ ఇక్కడ మూవీస్లో చూడడం తప్పితే డైరెక్ట్ ఇలాంటి వాటర్ ఫాల్ని అయితే నేను చాలా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినా కానీ ఎక్కడ చూడలేదు. సో ఇదైతే అసలు హైలైట్ ఎక్సలెంట్ ఉందండి. సో కంపల్సరీ మీరు విజిట్ చేయవలసినటువంటి టాప్ ప్లేస్లో ఇది ఫస్ట్ ఉంటుంది. సో ఇదొక కొండలాగా కోటలాగా ఉంటుంది. సో ఇలా నడుచుకుంటూ అయితే మనం వెళ్ళవచ్చు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి. సో అక్కడ దగ్గర దాకా అయితే మనం నడుచుకుంటూ వెళ్ళి ఆ వాటర్ ఫాల్ని వ్యూస్ని మనం ఎంజాయ్ అయితే చేయవచ్చు. ఈ వాటర్ ఫాల్ని మంకీ వాటర్ ఫాల్ అంటారంట. సో ఇక్కడ చాలా మంకీస్ అటు ఇటు కోతులు బాగా ఉన్నాయి. సో మీద దునుకుతున్నాయి, ఏమైనా ఎత్తుకపోతాయి అని చెప్పేసి అందరూ భయపడుతూ ఉన్నారు. సో కోతులు ఎక్కువ ఉండడం వల్ల దీన్ని మంకీ వ్యూ పాయింట్ లేదంటే మంకీ వాటర్ ఫాల్ అంటారంట. ఈ యొక్క వ్యూని ఎంజాయ్ చేస్తూనే ఉండండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వ్యూకి వెళ్దాం. ఇది వచ్చేసి మనకి వెన్నా డ్యామ్ అండి. సో వెన్నా డ్యామ్ అయితే మనకి వెన్నా లేక్ తెలుసు, వెన్నా డ్యామ్. సో మినీ వెన్నా డ్యామ్ అంటారు కదా దీన్ని. ఆ డ్యామ్లో ఉన్న వాటర్ అయితే ఈ విధంగా అయితే మనకి ముందుకు వెళ్తూ ఉంటాయి. సో ఇవే వాటర్ అలానే పక్కన ఉన్నటువంటి చిన్నగా పారుతున్నాయి కదా, ఆ వాటర్ ఇవన్నీ కలిపి మనకి లింగమాల వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఈ వ్యూ వచ్చేసి లింగమాల వాటర్ ఫాల్ దగ్గర అయితే. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి అరౌండ్ 50 రూపీస్ సంథింగ్ ఉంది. చూడండి జస్ట్ ఆ వ్యూ అలా నడుచుకుంటూ పోతా అంటే సో మాకైతే అసలు ఎంత రిలాక్సింగ్గా అంటే అంత రిలాక్సింగ్ అనిపించింది. మైండ్ బ్లోయింగ్ అండి. అంటే 2 కళ్ళు సరిపోవు అసలు అంత గ్రీనరీ. సో మీరు ఫోన్లో చూసిన దానికంటే డైరెక్ట్ చూస్తే ఇంకా మన కళ్ళని మనమే నమ్మలేనంత ఎక్సలెంట్ వ్యూస్ అయితే మనకు కనబడతాయి ఇక్కడ. ఈ లొకేషన్ అట్లున్నాయి. అసలు ఈ లొకేషన్ గురించి అసలు ఒక మాటలో చెప్పలేం. ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చి లింగమల్ల వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. సో లింగమల్ల వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఇదైతే వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే మనం లింగమాల వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. ఒక్కసారి మన లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఇస్తే చూడండి, చిన్న వాటర్ ఫాల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది మినీ లింగమాల వాటర్ ఫాల్ అన్నట్టు. ఓకే, మళ్ళీ ఇవన్నీ పోయి కూడా ఒక పెద్ద వాటర్ ఫాల్ ముందుకి మనకి కనిపిస్తుంది ముందుకెళ్తే. సో మనం ఇంతకుముందు చూసిన వెన్నా డ్యామ్లోని వాటర్ కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వాటర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, రెయిన్ హెవీగా పడితే మనం ఇవన్నీ క్రాస్ చేయలేమండి. సో అందుకే తాళ్ళు కట్టిళ్ళు. సో కొద్దిగా వర్షం తక్కువ ఉండడం వల్ల నీళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి. కానీ వర్షాకాలంలో మాత్రం చాలా డేంజర్. సో ఈ వాటర్ అన్నీ వెళ్ళి లోయలో పడతాయి. పెద్ద వాటర్ ఫాల్, టాలెస్ట్ వాటర్ ఫాల్ అన్నట్టు ఇది. సో దారి
మనకు ఎదురుగా ఈ విధంగా అయితే వెళ్ళాలి. ఇవన్నీ దాటుకుంటూ చాలా డేంజర్ ఉంది. వాటర్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయి. ఐస్ గడ్డ మీద చేయి పెడితే ఎట్లుంటుందో అట్లున్నాయి, అంత చల్లగా అయితే ఉన్నాయి. ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఫారెస్ట్ అండి. ఎటు చూసినా కానీ ఫారెస్టే. సో వాటర్ వ్యూస్ కానీ లేకపోతే ఆ ఫారెస్ట్ వ్యూ కానీ మొత్తం సిటీలో తిరిగి వర్క్ చేసి బాగా టైర్డ్ అయిన వాళ్ళు ఒక 2 days అలా మహాబలేశ్వరం ట్రిప్కి అయితే కంపల్సరీ వెళ్ళండి లైఫ్లో ఒక్కసారైనా. అలా చూడండి, ముందట గ్రీనరీ కానీ లేకపోతే ఆ ఫారెస్ట్ వ్యూ కానీ అసలు మన కళ్ళని మనమే నమ్మలేనంత అసలు ఎక్సలెంట్ వ్యూస్ అయితే మనకి ఇవి కనబడతాయండి. సో మనమైతే మెయిన్ లింగమల వాటర్ ఫాల్కి అయితే నడుచుకుంటూ బయలుదేరినాం. సో ఇది వచ్చేసి మనకి ఆ వెన్నా డ్యామ్, మినీ వెన్నా డ్యామ్ నుంచి ఆ లింగమల వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే 1 kilometer అప్రాక్సిమేట్గా ఉంటుంది, 900 meters ఎబో. సో ఇది టాలెస్ట్ వాటర్ ఫాల్ అంట. సో దాని దగ్గరికి అయితే మనం నడుచుకుంటూ వెళ్దాం. సో ఈ నడుచుకుంటూ వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా అసలు ఎక్సలెంట్ ఉంది. సో మీరు కూడా ఈ జస్ట్ వ్యూస్ మాత్రం ఎంజాయ్ చేయండి అంతే. ఇంకా సో మనకి మాటలు లేవు అసలు. అటు పక్కన ఇటు పక్కన కంప్లీట్గా ఫారెస్ట్ మధ్యలో మనం నడుచుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే సో ఆ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో కంపల్సరీ మీరు కూడా ఈ మెయిన్ లింగమల వాటర్ ఫాల్కి అయితే వెళ్ళండి. ఓకే, సో మినీ లింగమల వాటర్ ఫాల్ చూసి చాలామంది అక్కడే ఆగిపోతారు. సో మెయిన్ ఇంకో 900 meters అంటే 1 kilometer అయితే ముందుకు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో వెళ్తే మనం టాప్కి వెళ్తాం. ఒక్కసారి మనము లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఇస్తే చూడండి, ఇది మెయిన్ వాటర్ ఫాల్ మనకి. సో మహాబలేశ్వరంలో అత్యంత పొడవైన వాటర్ ఫాల్ లింగమల వాటర్ ఫాల్. ఈ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయండి.
చూడండి పైన కొండ లోయల పడుతుంది కదా, ప్రతి ఒక్కటి కూడా వాటర్ ఫాల్, ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి. ఇంకా ఫుల్ రెయినీ సీజన్లో వస్తే మనం ఎటు చూసినా కానీ మొత్తం వాటర్ ఫాల్సే కనబడతాయి. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ అసలు చాలా అద్భుతంగా, అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా అయితే ఉన్నాయి. అలా మనం లింగమల వాటర్ ఫాల్ క్రాస్ చేసుకొని అలా ముందుకి వస్తే మనకైతే నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ గార్డెన్ అయిపోయింది కదా. సో మెయిన్ మ్యాప్రో గార్డెన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ మ్యాప్రో గార్డెన్ ఏంటి అంటే జనరల్గా సో ఇందులో చాక్లెట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్కి సంబంధించినటువంటి డ్రింక్స్ కానీ సో చాలా న్యాచురల్ ప్రాసెస్లో ఫ్యాక్టరీ మేడ్ ఏదైతే ఉన్నదో సో అవన్నీ కూడా మనం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే మా ఇంట్లో చిన్న వాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసం అయితే చాక్లెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొని పోతున్నాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు జెల్లీ చాక్లెట్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ జెల్లీ చాక్లెట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. సో ఈ మ్యాప్రో గార్డెన్లో మనం ఏంటంటే కంప్లీట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ షాపింగ్ మాల్ లాగా బాగుంది. సో ఫుల్ గ్రీనరీలో షాపింగ్ చేసుకొని న్యాచురల్ ఫ్రూట్స్తో తయారైనటువంటి చాక్లెట్స్ కానీ డ్రింక్స్ కానీ సో ఒకవేళ కనుక మీరు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళవచ్చు. సో ఇది ఓన్లీ షాపింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇది వచ్చేసి మనకి పార్సీ పాయింట్ అండి. సో మహాబలేశ్వరం కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్లే ముందుకు వస్తే పంచగని వస్తుంది. మహాబలేశ్వరం నుండి పంచగని వచ్చేసి 19 కిలోమీటర్లు ఉంది. సో అలా ముందుకు వచ్చిన తర్వాత ఇది పార్సీ పాయింట్. సో టైం లేకపోతే స్కిప్ చేస్తే మంచిది, అంటే అంత పెద్దగా చెప్పుకోవాల్సినంత ఏం లేదు. సో వ్యూ పాయింట్, ఇది కూడా ఒక వ్యూ పాయింట్ బాగానే ఉంది, బట్ నాట్ అన్ ఎక్సలెంట్. సో ఇది వచ్చేసి మనకి పంచగనిలో సెకండ్ లొకేషన్ స్పాట్ అన్నట్టు. సో దీన్నే టేబుల్ ల్యాండ్ అంటారంట. సో ఏషియాలోనే సెకండ్ హైయెస్ట్ టేబుల్, అంటే ఒక కొండ మీద ఇంత పెద్ద ప్లేస్ ఉండడం అనేది ఇది సెకండ్ అంట వరల్డ్లోనే, ఏషియాలోనే. సో 12 ఫుట్బాల్ స్టేడియంలు బట్టి అంత పైన అంత పెద్దగా ఉంటుందంట. సో ఇదైతే కంపల్సరీ విజిట్ చేయండి. చూడండి పైన నిలబడితే మనం స్పేస్ నుంచి భూమి చూస్తే ఎట్లా కనబడుతుందో గుండ్రంగా అట్లా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మాకు లాస్ట్ పాయింట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పూణే రిటర్న్ అయిపోయి పూణే నుండి హైదరాబాద్కి అయితే మేము జర్నీ రిటర్న్ కావడం జరిగింది. సో 2 days మహాబలేశ్వరం ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది.